అందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఫిలిప్పు పత్రిక 4:11 తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు వ్రాశాడు. ఒక రాజుగారు ఒకరోజు తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలుచున్న మర్రి చెట్టును రాజుగారు అడిగాడంట, ఎందుకిలా అయిపోయావు అని. అందుకు కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీదికి విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం. కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేదని ఆత్మహత్యకు సిద్ధపడి ఉంది. ద్రాక్ష తీగేమో నిటారుగా నిలబడడం లేదే అనే దిగులుతో కృషించిపోయి ఉంది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగి పూల వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది. చివరికి ఒకచోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కనువిందుగా కనిపించింది రాజుగారికి. రాజుగారు ఆ సన్నజాజి మొక్కను చూసి, కనీసం నువ్వైనా పచ్చగా కలకలలాడుతూ ఉన్నావు, ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపిస్తున్నాయి, నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, సంతోషం అన్నారంట. అందుకు సన్నజాజి అందంట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగనో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రి చెట్టు కావాలనే మర్రి చెట్టును నాటావు, ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగను నాటావు, కొబ్బరి చెట్టు కావాలనే కొబ్బరి చెట్టును నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టే నన్ను నాటావు, అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను, మరెవరిలానో లేనే అనే నిరుత్సాహం నాకెందుకు అందంట. పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితిలోనైనా సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చేయాలని కోరుతాడో అదే ఆయన కోసం వాళ్ళు చేయాలని వాళ్ళు కోరుకుంటారు. కనుక వారు తమకున్న ప్రతి దాన్ని వదిలేసుకుంటారు. అలాంటి సమయంలో వారు సమస్తము తమ కొరకు అద్భుతముగా సమకూర్చబడడం చూశారు. కనుక నేడు అనే సమయం ఉండగానే నీవు దేవునికి ఇష్టంగా ఆయనను తృప్తిపరిచేవాడిగా ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకో. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి మనసు పూర్తిగా కృతజ్ఞతలు చెల్లించి నీకు కలిగి ఉన్న దాని యందు తృప్తి కలిగి జీవించు, దేవుణ్ణి మహిమపరచు. దేవునికే మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ సో మచ్.